భాగ్యం ఇచ్చిన ప్లాన్తో నా ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం నర్మదా అంటూ నిందిస్తున్న వల్లి చెంప పగలగొట్టి డాక్టర్ ద్వారా నిజాన్ని బయట పెట్టించిన చందు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక వల్లి అయితే ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్, మా అమ్మ చేసిన పని కారణంగా నేను ఇప్పుడు నా తోటికోడళ్ళ ముందు తలదించుకోవలసి వస్తుంది. మీరే నాకు సహాయం చెయ్యాలి అంటూ ఏడుస్తూ ఉండగా అప్పుడే డాక్టర్ అయితే తన టేబుల్ మీద ఉన్న వేరే వాళ్ళ స్కానింగ్ రిపోర్ట్ని అయితే పేరు మార్చేస్తుంది. అప్పుడు ఇక వల్లి అయితే చాలా థ్యాంక్స్ డాక్టర్, మీరు చేసిన సహాయం మర్చిపోలేను అంటూ అనగానే ఇప్పుడంటే నేను కాపాడగలిగాను. తొందరలోనే నువ్వు ఈ నిజాన్ని బయట పెట్టడము, లేకపోతే నీ భర్తతో కలిసి కాపురం చేసి వెంటనే తల్లివి కావడమో ఏదోటి చెయ్యాలి, లేకపోతే తొందరలోనే నిజం బయటపడే అవకాశం ఉంది అంటూ ఇక చెప్తూ ఉంటుంది. డాక్టర్ అయితే సరే డాక్టర్, అంతా నేను చూసుకుంటాను అంటూ ఇక వల్లి అయితే బయటికి వచ్చి ఇదిగో చూడండి స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చారు చూసుకోండి అంటూ ఇక స్కానింగ్ రిపోర్ట్ అయితే వాళ్ళకి ఇస్తుంది. ఇక స్కానింగ్ రిపోర్ట్లో అయితే వల్లి ప్రెగ్నెంట్ అని ఇక వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇప్పటికైనా నమ్ముతారా? నా మీద నింద వేశారు కదా, మీరు ఎప్పుడు ఇంతే, నన్ను ఎప్పుడు ఏ వంకతో ఏ విధంగా బాధ పెట్టాలా అని చూస్తూ ఉంటారు. సరే, ఈ రిపోర్ట్ పట్టుకుని మీరు వెళ్ళండి, నేను మా అమ్మని కలుసుకుని వస్తాను అంటూ చెప్తూ ఉంటుంది వల్లి అయితే. అప్పుడు ఇక నర్మద అయితే ఇప్పుడు అక్కడికి ఎందుకు, మమ్మల్ని ఇంటి దగ్గర నుంచి తీసుకువచ్చావు కదా, అలాగే ఇప్పుడు మాతో పాటే ఇంటికి రా, ఇంటి దగ్గర అత్తయ్య గారిని అడిగి అప్పుడు నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్దువు కానీ అంటూ అనగానే ఏంటి ప్రతిదీ మిమ్మల్ని అడిగే చెయ్యాలా, నేను వెంటనే కలిసి వస్తాను, మళ్ళీ మన ఇంటి దగ్గర నుంచి పనిగట్టుకు రావాలి అన్నా మళ్ళీ దూరం అవుతుంది కదా, ఇక్కడి నుంచి దగ్గరే కాబట్టి కలిసి నేను వచ్చేస్తాను, మీరు వెళ్ళిపోండి అంటూ వాళ్ళనైతే పంపించేస్తుంది వల్లి. ఇక వల్లి అయితే భాగ్యం దగ్గరికి వెళ్తుంది. ఇక భాగ్యం అయితే వల్లిని చూసి అమ్మడు వచ్చావా, పీతల కూర నచ్చిందా అంటూ అనగానే అసలు నువ్వు నా కన్న తల్లివేనా, నేను నీ కడుపును పుట్టిన కూతురునేనా అంటూ అడుగుతూ ఉంటుంది వల్లి అయితే. అదేంటమ్ముడు అంత మాట అన్నావు అంటూ అనగానే ఏంటండి ఆవిడ గారు, మన అమ్మడు ఇంత మాట అంది, ఏంటమ్మాయి గారు ఇంత మాట అంటున్నారు అంటూ ఇక అడుగుతూ ఉంటాడు ఆనందరావు కూడా. మరి లేకపోతే ఏంటండి, హాస్పిటల్లో డాక్టర్ చేత అబద్ధం చెప్పించి నేను తల్లిని కాకపోయినా తల్లినని అందరి ముందు నాటకం ఆడారు. ఇప్పుడు ఈ విషయం బయటపడితే ఇక ఈ జన్మలో నన్ను ఇంటికి రానిస్తారా, నా భర్త నన్ను అసలు క్షమిస్తాడా, నా మొహం కూడా చూడకపోగా ఈ విషయం బయటపడితే నన్ను చంపేస్తాడు. ఇప్పుడేదో డాక్టర్ సహాయంతో వేరే వాళ్ళ స్కానింగ్ రిపోర్ట్ని నర్మదా ప్రేమల చేతిలో పెట్టి వాళ్ళని ఎలాగో బోల్తా కుట్టించి పంపించాను. కానీ రేపొద్దునన్న రోజు నెలలు నిండిన తర్వాత బిడ్డను ఎక్కడి నుంచి తీసుకురాను, ఎన్న అంగట్లో దొరికే వస్తువా కొనుక్కొచ్చి వాళ్ళ చేతిలో పెట్టడానికి ఒక బిడ్డని ఎలా తీసుకొస్తాను అంటూ వల్లి అయితే అడుగుతూ ఉంటుంది. ఎందుకింత ద్రోహం చేశావో, ఎందుకు నన్ను నమ్మించి మోసం చేశావో, నేను కూడా తల్లిని కాబోతున్నాను అని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, నా ఆశలంతా అసలు చేశావు అంటూ ఇక ఏడుస్తూ ఉంటుంది వల్లి అయితే. నిన్ను అసలు క్షమించకూడదు, నువ్వు తల్లివే కాదు అంటూ నిందిస్తూ ఉండగా మరేం చెయ్యమంటావు, నిన్ను మీ అత్తారింట్లోకి రానివ్వడం లేదని నువ్వు బాధపడుతున్నావు, నీ జీవితమే నాశనమైపోయే సమయం వచ్చింది, అప్పుడేం చెయ్యాలి, ఇలాంటి అవకాశం దొరికింది, ఇక ఇది వదులుకోకూడదు అని నేనే ఆ డాక్టర్ చేతులు పట్టుకుని బ్రతిమలాడాను, కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడడం వల్ల నువ్వు ప్రెగ్నెంట్ అని ఆ డాక్టర్ చెప్పింది, అందుకనే కదా మీ కుటుంబం వాళ్ళు నిన్ను తీసుకువెళ్ళింది, లేకపోతే నిన్ను తీసుకువెళ్ళి ఉండేవారా, నువ్వు నా కన్న కూతురివి కాబట్టి, నా రక్తానివి కాబట్టి నువ్వు సంతోషంగా ఉండాలని నేను ఇలాంటి పని చేశాను, దీనికి కూడా నన్ను నిందిస్తుంటే ఎలా కుదురుతుంది అంటూ అడుగుతూ ఉంటుంది ఇక భాగ్యం అయితే. సరే, ఇప్పుడు ఈ గండం నుంచి ఎలా తప్పించుకోవాలి అంటూ అనగానే దానికి నేను ప్లాన్ అమలు చేసే పెట్టాను, నువ్వు ఇప్పుడు నార్మల్గా ఇంటికి వెళ్ళు, 2 రోజులు నార్మల్గానే ఊరుకో, వాళ్ళు ఎలాగో జ్యూస్లు ఇస్తారు కదా,
ఏదో ఒక జ్యూస్ తాగినప్పుడు కడుపు నొప్పి అంటూ కింద పడిపో. అప్పుడే ఇక నీ ప్రెగ్నెంట్ పోయినట్టు. అది పోవడానికి ఆ నర్మదో ప్రేమో ఇద్దరిలో ఎవరొకళ్ళు కారణమైనట్టు సృష్టించు. ఖచ్చితంగా నింద వాళ్ళ మీదకి పోతుంది, నీ మీద జాలి పడతారు, ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ భాగ్యం అయితే చెప్తూ ఉంటుంది. సరే ఇదన్నా చేసి చూస్తాను అంటూ ఇక వల్లి అయితే ఇంటికి వెళ్తుంది. అనుకున్న విధంగానే ఇక వల్లి అయితే నార్మల్గా 2 రోజులైతే ఊరుకుంటుంది. అప్పుడే ఇంతలో ఇక నర్మద అయితే జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది. జ్యూస్ గ్లాస్ తీసుకుని తాగిన వెంటనే ఇక వల్లి అయితే ఉన్నట్టుండి కడుపు నొప్పుతో కింద అయితే పడిపోతుంది. అయ్యో అత్తయ్య గారు, నాకు కడుపు నొప్పి వస్తుంది. నర్మద జ్యూస్లో ఏం కలిపిందో తెలియదు, తాగిన వెంటనే పొట్టంతా నొప్పి వస్తుంది. నా కడుపులో బిడ్డ చనిపోయినట్టు అనిపిస్తుంది, ఏదో అయిపోతుంది, నా ప్రెగ్నెంట్ పోయింది అంటూ ఇక ఏడుస్తూ ఉంటుంది వల్లి అయితే. అప్పుడే ఇంతలో ఇక వెంటనే వేదవతి అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. నర్మదైతే అయ్యో అత్తయ్య, నేనేమి చెయ్యలేదు అత్తయ్య, ఎప్పట్లాగే జ్యూస్ ఇచ్చాను అంటూ నర్మదైతే చెప్తూ ఉంటుంది. లేదత్తయ్య, వీళ్ళు నా మీద కోపంతో ఉన్నారు. మొన్న కూడా నేను ప్రెగ్నెంట్ని కాదని మీ దగ్గర అబద్ధమాడి నమ్మించాలని చూశారు. స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చేసరికి నార్మల్గా ఉన్నారు. ఇప్పుడు ఎలాగైనా నా కడుపు పోగొట్టాలని ఇదంతా చేశారు అంటూ ఇక చెప్తూ ఉండంగానే అప్పుడే ఇంతలో ఇక వేదవతి అయితే అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు అంటూ ఇక అంటూ ఉంటుంది. ఇంతలో అప్పుడే చందు అయితే డాక్టర్ని తీసుకుని వస్తాడు. ఇక చందు డాక్టర్ని తీసుకొచ్చేసరికి, ఒరే పెద్దోడా, సమయానికి డాక్టర్ని తీసుకొచ్చావురా, కడుపు నొప్పితో బాధపడుతుంది, తను ప్రెగ్నెంట్ ఏమవుతుందో అని భయం వేస్తుంది అంటూ వేదవతి అనంగానే, నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు, అంతా డాక్టర్ చెప్తారు అంటూ చందు అయితే అంటూ ఉండంగా అప్పుడే డాక్టర్ అయితే నిజం చెప్తుంది. నన్ను క్షమించండి, మీ కోడలు ప్రెగ్నెంట్ కాదు, తను నన్ను బ్రతిమలాడడం వల్ల ఆ రోజు స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చాను తప్ప తను తల్లి కాబోవడం లేదు, తనకి ఇప్పటి వరకు ఎలాంటి ప్రెగ్నెన్సీ లేదు అంటూ డాక్టర్ అయితే నిజాన్ని బయట పెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక ఒక్కసారిగా వేదవతి, నర్మద, ప్రేమ అందరూ కూడా షాక్ అవుతారు. ఏంట్రా పెద్దోడా నువ్వు చెప్పేది అంటూ అడుగుతూ ఉండంగా, అవునమ్మా, నేను నిజం తెలుసుకున్నాను. మొన్నొక రోజు బల్లి కంగారుగా వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళడం చూశాను. అసలు ఎంతకంత కంగారు పడుతూ వెళ్తుందో అని వెనకాలే వెళ్ళినప్పుడు తను ప్రెగ్నెంట్ కాదని తెలిసింది. వాళ్ళమ్మ తన ప్రెగ్నెంట్ పోయినట్టు ఆ నింద నర్మదా మీద వేసి నర్మదని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయేలా చేసి వీళ్ళ ఆడిన అబద్ధం కప్పుపిచ్చుకునేలా ప్లాన్ ఇచ్చింది. నేను కూడా అందుకే ఈ 2 రోజులు ఎదురు చూశాను, అందుకే ఆ డాక్టర్ని తీసుకువచ్చి నిజాన్ని బయట పెట్టాను అంటూ చందు అయితే అనంగానే ఆ మాటకి వేదవతి అయితే ఒక్కసారిగా వల్లి చెంపైతే పగలగొడుతుంది. ఇంత మోసం చేస్తావా, పోనీలని జాలిపడి ఇంట్లోకి రానిస్తే నీ బుద్ధి చూపించుకున్నావు అంటూ వేదవతి అంటూ ఉండంగా, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను బా, నన్ను క్షమించు బా, ఇంకెప్పుడు తప్పు చేయను బా, నన్ను క్షమించు అంటూ ఉండంగా, నీలాంటి మోసగెత్తని క్షమించే ప్రసక్తే లేదు అంటూ ఇక చందు కూడా వల్లి చెంపైతే పగలగొడతాడు. నిన్ను క్షమించేవాణ్ణి, ఏంటంటే నువ్వు నిజం చెప్పి నువ్వు చేసిన తప్పుని ఒప్పుకుని ఉంటే నేను క్షమించేవాణ్ణి, కానీ నీ తల్లితో చేతులు కలిపి నీకు లేని కడుపును పోయినట్టు సృష్టించి ఆ నింద నర్మద మీద వేసి తను జీవితంతో కూడా ఆడుకోవాలని ప్లాన్ చేసావు చూడు, అలాంటి నిన్ను నేను ఎలా క్షమిస్తాను అనుకున్నావో, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో క్షమించలేను. నువ్వు ఇంట్లోంచి బయటికి పోవచ్చు, నీకు ఇంట్లో ఉండే అర్హత లేదు. ఈ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చాలా మంచి మనసున్న వాళ్ళు, నీలా కుట్రలు కుతంత్రాలు ఎవరికీ తెలియదు. ఇలాంటి నిన్ను క్షమిస్తే రేపన్న రోజు మా కుటుంబాన్ని ముక్కలు చేస్తావు, మా కుటుంబంలో ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వవు, ఆఖరికి చంపడానికి కూడా వెనకాడవు. నీలాంటి దాన్ని క్షమించేదే లేదో, ఇంట్లోంచి బయటికి పో అంటూ
చందు అయితే వల్లికి ఊహించిన షాక్ అయితే ఇస్తాడు. ఇక నిజం బయటపడిపోవడంతో ఏం చెయ్యాలో అర్థం కాక అయోమయ పరిస్థితిలో వల్లి అయితే ఉండిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.